హాయ్ అందరికీ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సంఘటన నుంచి ఒక 2 మంచి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయినాయి. అంటే కంబైన్ నోటిఫికేషన్ ఇది. చాలా రేర్‌గా పడే నోటిఫికేషన్ అండ్ విత్ హై పోస్ట్. ఓన్లీ టీచింగే ఒక 10,000 ప్లస్ ఉన్నాయి. అండ్ ప్లస్ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ అయితే చూడండి, మీరే షాక్ అవుతారు. ఫస్ట్ దీంట్లో అండ్ జాబ్ లొకేషన్ కూడా మాక్సిమం మన హోమ్ టౌన్‌లోనే పడుతది. ఎందుకంటే ప్రతి స్టేట్‌లో రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఎన్ని వేరియస్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఈక్వలెంట్ గ్రూప్ ఏ, అంటే యూపీఎస్సీ తర్వాత క్యాడర్ అన్నట్టు ఇది. నెక్స్ట్ అదే అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్స్లో. నెక్స్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్. ఒకసారి పోస్ట్ కౌంట్ చూడండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కేవీఎస్ 615, 141 ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి చూడండి. అంటే ఇంత బల్క్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ అంటే రేర్గా పడే నోటిఫికేషన్ అన్నది అందుకే. నెక్స్ట్ పీజీటీ ఇన్ ఎన్విఎస్. ఆ స్పెషలైజేషన్ కూడా అండి. ఓన్లీ పీజీటీలో హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, బయాలజీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. అంటే మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కూడా, అంటే బీటెక్ కంప్లీట్ చేస్తే ఈ కంప్యూటర్ సైన్స్ పీజీటీ దానికి ఎలిజిబుల్ కావచ్చు. అండ్ నెక్స్ట్ పీజీటీస్ ఇన్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్, అది ఎన్విఎస్లో. నెక్స్ట్ టీజీటీస్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కేవీఎస్, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, సోషల్ స్టడీస్, రీజనల్ లాంగ్వేజ్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ అన్న చూడండి. స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే ఎవరైతే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు టీచ్ చేస్తారో వాళ్ళని స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటారు. వాళ్ళకు కూడా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ లైబ్రరియన్ కేవీఎస్. నెక్స్ట్ మళ్ళీ టీజీటీస్ ఇన్ ఎన్విఎస్. సపరేట్ ఫీమేల్ అంటే పీఈటీ సపరేట్ మేల్, సపరేట్ ఫీమేల్ పోస్టులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టీజీటీ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్. అంటే మన రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఉర్దూ అట్లా. ఇవంట్లో మన తెలుగులో వచ్చేసి 25 పోస్టులు అయితే ఉన్నాయి. 25 ఓకే, అరౌండ్ 50 పోస్టులు అయితే ఉన్నాయి. 50 కాదు, 57 పోస్టులు ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ కేవీఎస్లో. నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టులు ఒకసారి చూడండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 12 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్ 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి జనరల్, ఒకటి ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 74 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఒక 8 ఉన్నాయి. అండ్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 280, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 714. నెక్స్ట్ స్టినోగ్రాఫర్ గ్రేడ్ 1, స్టినోగ్రాఫర్ గ్రేడ్ 2 కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేసిన్స్ అండ్ మెన్షన్ కూడా వేసి వాళ్ళు. నెక్స్ట్ ఎన్విఎస్లో చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అది జేఎన్వి క్యాడర్లు ఉన్నాయి అండ్ హెడ్ క్వార్టర్ ఆర్ఓ గ్రూప్లో ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇవి వేరియస్ పోస్ట్. నెక్స్ట్ వాటి ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం. అంటే ఇది మ్యాక్సిమం టీచింగ్ పోస్టులు కాబట్టి మ్యాక్సిమం బీఈడి అనేది ప్రతి దాంట్లో మనకు అది మ్యాండేటరీ క్వాలిఫికేషన్ అయితే చూపెడుతుంది. ఓకే, ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్, వాటి పే స్కేల్ కూడా చూద్దాం ఒకసారి. ఫర్ అసిస్టెంట్ కమిషనర్ పే స్కేల్ చూడండి, లెవెల్ 12 పే స్కేల్. అంటే యూపీఎస్సీ తర్వాత పే స్కేల్ అని చెప్పినా కదా, ఇదే 78,800 బేసిక్ పే ఉందంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 1,30,000 వస్తాయి మంత్లీ. కానీ దీని క్వాలిఫికేషన్ ఇప్పుడు మనకు ఇంత శాలరీ ఇస్తుందంటే వాడి క్వాలిఫికేషన్ కూడా కరెక్ట్గానే చదువుతాడు. దీని క్వాలిఫికేషన్ చూడండి, మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50%. నెక్స్ట్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ మనకు అంత అవసరం లేదు. అంటే మ్యాండేటరీ మనం చూసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి అవి. డిజైరబుల్ అనేది మనకు ఉంటే బెటర్, ఉండకపోయినా ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ సేమ్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కేవీఎస్. ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ దానికి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఈడి ఉండాలి విత్ అండ్ అదైనా, లేకపోతే 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి ఏదైనా యూనివర్సిటీని ఉన్నా ఏం కాదు. నెక్స్ట్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్ ఫ్రమ్ ఎన్సిటిఈ ఆర్ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ లెవెల్ 12 ఏదైనా, అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ దేంట్లో ఉన్నా కూడా ఏం కాదు. 12 years రెగ్యులర్ సర్వీస్ ఆర్ పీజీటీఆర్ లెక్చరర్ అట్లున్నాయి ఏం కదా. అండ్ నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ హిందీ ఇంగ్లీష్
వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేసి ఇక్కడ. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్ వచ్చే వరకు చూడండి. వైస్ ప్రిన్సిపల్ పే స్కేల్ 56,100 ఉన్నది, అంటే మన గ్రాడ్యుయేట్ లెవెల్. లెవెల్ 10 మాస్టర్స్ డిగ్రీ. నెక్స్ట్ బీఈడి చెప్పిన బీఈడి అనేది ప్రతి దాంట్లో ఖచ్చితంగా అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కిందనే ఉన్నది, ఎందుకంటే టీచింగ్ పోస్ట్ కదా, మ్యాక్సిమం బీఈడి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, లేకపోతే ఎంఈడి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇది లెవెల్ 8 47,600 బేసిక్ పే. ఏజ్ లిమిట్ కూడా 40 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపోనెంట్. ఈ నోటిఫికేషన్ అయితే మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇది అంటే పీజీటీలో మనం ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ అనేది, ఇప్పుడు మనం ఇంగ్లీష్కి అప్లై చేస్తే ఇంగ్లీష్ దానిలో మనకు ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎంఈడ్ మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి, ఇంగ్లీషు, ఫిజిక్స్ ఇట్లా అన్నిట్లలో చూడండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కూడా సేమ్ లెవెల్ 8. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే టీజీటీ దానికి కూడా సేమ్, దానికి మాస్టర్స్ డిగ్రీ అయితే దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ. బ్యాచిలర్స్ ఆర్ డిగ్రీ యూనివర్సిటీ. స్పెషల్ ఎడ్యుకేటర్ అని చెప్పిన కదా, అది కూడా లెవెల్ 7 ఉంది, 44,900 అనేది బేసిక్ పే ఉంది. అంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఏముండాలంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ మినిమం పర్సంటేజ్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిసేబిలిటీ, ఫిజికల్, దేంట్లో పీజీ డిప్లొమా ఉన్నా కూడా వీళ్ళు ఎలిజిబులే. నెక్స్ట్ ప్రైమరీ టీచర్, అంటే ఒకవేళ మ్యూజిక్ ఇంట్రెస్ట్, అంటే మ్యూజిక్లో ఏమన్నా వాళ్ళు డిగ్రీ చేసి ఉంటే ప్రైమరీ టీచర్స్ ఫర్ మ్యూజిక్, ఆర్ట్ అవన్నీ చాలానే ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ప్రైమరీ టీచర్. ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దానికి లెవెల్ 10 పే స్కేల్ ఉంది దీనికి. గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 3 years రెగ్యులర్ సర్వీసెస్ సెక్షన్ ఆఫీసర్. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ ఉంటుంది కానీ ఫస్ట్ థర్డ్ ఉంటుంది కానీ సెకండ్ 3 years సర్వీస్ అంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ లెవెల్ 7 ఫైనాన్స్ ఆఫీసర్, దీనికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చే వరకు లెవెల్ 7 44,900 అనేది బేసిక్ పే. దీంట్లో క్వాలిఫికేషన్ అనేది మనకు సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వర్కింగ్ యాజ్ యూడిసి ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ టు ఆటోనమస్, బ్యాచిలర్స్ డిగ్రీ దీనికి కూడా. జూనియర్ ట్రాన్స్లేటర్ మాస్టర్స్ డిగ్రీ. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 కూడా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వర్డ్ టైపింగ్ అనేది 100 words per minute ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 గ్రేడ్ 1 డిఫరెన్స్ ఏంది, 100 words per minute, ఇది 80 words per minute in 10 minutes. దానికి 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ సెంట్రల్ ఆర్ స్టేట్, దీనికైతే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 12th పాస్ అంతే. అండ్ మినిమం టైపింగ్ అనేది 30 words per minute ఈజీగా. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ లెవెల్ 1 పే స్కేల్ 18,000, అంటే మనకు ఇన్ హ్యాండ్ వచ్చే వరకు ఒక 25,000 వస్తాయి. జస్ట్ 10th పాస్ ఆర్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ ఏది ఉన్నాయి కదా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ దాంట్లో క్లాస్ 10th ఫ్రమ్ రికగ్నైజ్డ్, దీన్ని కూడా ఒక 25,000, అంటే మనకు ఏ జాబ్ అయినా ఏం కాదు అనుకున్న వాళ్ళు ఈ మల్టీ టాస్కింగ్, ల్యాబ్ అటెండెంట్ వీటికి అప్లై చేసి, అంటే మనకు డిగ్రీ ఉంది కాబట్టి వీటికి అప్లై చేసి చూడండి. అంతే, ఇది ఇన్ని టైప్స్ ఆఫ్ పోస్ట్. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది 2 tiers ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.
టైర్ 2లో 85% మార్క్స్ రావాలి అండ్ ఇంటర్వ్యూలో 15% మార్క్స్ రావాలి. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అంటే ఏ పోస్టులు దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు కేవీఎస్లో అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఎన్విఎస్లో మాత్రం అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, పీజీ డిగ్రీ మాత్రమే ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ అంటే టైపింగ్ టెస్ట్ దేనికి ఉంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2కు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వీటికి టైపింగ్ టెస్ట్ ఉంది. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ రెండు అవసరం లేని జాబ్స్ ఏమన్నా ఉన్నాయంటే ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వీటికి ఏది అవసరం లేదు. అండ్ ఒకవేళ ఎగ్జామ్ ఉంటే దాంట్లో ఏమేమి ఉంటాయంటే మల్టీ టాస్కింగ్ ఉన్న ల్యాబ్ అటెండెంట్కి జనరల్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, బేసిక్ కంప్యూటర్ లిటరసీ, జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్ కంపిటెన్సీ టెస్ట్, ఇంగ్లీష్, ఇవి మొత్తం ఒక 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ అయితే ఉంటాయి. మల్టీ టాస్కింగ్ టైర్ 1 ఇది ఒకసారి పీడిఎఫ్ అయితే మన ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసిన, ఒకసారి అయితే చూడండి.